ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. కేఆర్ఎంబీ ప్రాజెక్టు విషయంలో మీ పార్టీ యొక్క వైఖరి ఏమిటి? కేఆర్ఎంబీ అనేటువంటి కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులు అప్పగింత అని ఒక టాపిక్ తీసుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక డ్రామా చేస్తుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో బీజేపీ హవా రాబోతుంది. మోడీ గారి మయమైంది మొత్తం. మొన్నటి రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరిగినాయి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో స్వీప్ చేయబోతుంది. ఇది తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ మళ్ళోసారి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఓట్లు వేసుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ ఏమో దానికి కౌంటర్గా మేమే చేసినాం అన్నట్టు అదొక పెద్ద హై డ్రామా చేసి వీళ్ళేదో అసెంబ్లీలో పెద్ద ప్రజెంటేషన్ చేసి దాంతో వాళ్ళని బదనాం చేసినామని చెప్పి మేమే గొప్ప అని చెప్పి చెప్పుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఇద్దరు కూడా తెలంగాణలో ఓట్లు రావు, తెలంగాణలో పూర్తిగా లోక్సభ సీట్లని బీజేపీ గెలుస్తుందని చెప్పి భయంతో ఆడుతున్నటువంటి డ్రామా ఇది తప్ప వేరేది కాదు. కానీ ఒక మాట అడుగుతా, నేను ఈరోజు నల్గొండలో పోయి నేను మీటింగ్ పెడతా అని చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏమన్నా కొద్దిగన్నా ఏమంటాం, ఇక అంతకంటే పెద్ద వర్డ్ వాడకూడదు, పెద్ద మనిషి ఆయన, కొద్దిగా ఇది ఉంటే ఆయన హయాంలోనే ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి శంకుస్థాపన జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగినాయి. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేసి కృష్ణానదిని మొత్తం డైవర్ట్ చేసేటువంటి కుట్రని ఏపీ గవర్నమెంట్ చేస్తే ఈయన పోయి అక్కడ రోజా గారి ఇంట్లో చేపల పులుసు తిని వాళ్ళకి మీకు బేసిన్ లేవు, బేసేజాలు లేవు, మొత్తం మీరు ఎన్ని నీళ్ళు అంటే నీళ్ళు తీసుకుపోవడం చెప్తాడు. ఇక్కడ నీళ్ళని దొబ్బుకోబోతున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి ఆయన ప్రగతి భవన్ కంటే ఆయన సీఎం నివాసానికి పిలిపించి ఆయనకు మంచి అద్భుతమైనటువంటి చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ తినిపించి ఆయనకి తీసుకుపోమని చెప్తాడు. ఈరోజు వచ్చి కృష్ణానది మీద ఏదో పెద్ద గాయగా చేస్తుండు. తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రజలకి పూర్తిగా తెలుసు. వీళ్ళ డ్రామాని వాళ్ళ ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. రేపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. సో బీజేపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు వెళ్ళే అవకాశం ఉందా? అది పార్టీ నాయకులతో డిస్కషన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారు. కానీ నేను చెప్తున్నాను కదా, కావాలని ఎన్నికల ముందు ఇప్పుడు మేడిగడ్డ అంశము, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన అంశము అంతా డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ పై అక్కడ నల్గొండ మీటింగ్ పెడుతుంది. అది కాదు, అది డైవర్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు ఇక్కడ డ్రామా తీసుకొచ్చినారు. ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ కోటేస్తారు. కానీ ఇరిగేషన్ బేస్డ్గా లేకపోతే నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అంశాలను బేస్ చేసుకుని వీళ్ళు ఓటేసుకోవాలనుకుంటున్నారు. ఇద్దరు కూడా దొంగలే. ఎందుకు అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతుంటే రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లా నాయకుల్లో ఏ ఒక్కరు కూడా స్పందించలే. ఒక్కసారి ఒక నాయకుడు చిన్నగా వీడియో ప్రజెంటేషన్ పెట్టి మళ్ళీ ఊకున్నట్టుగా అయిపోయింది. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు స్పందించలే, కానీ బీజేపీ మాత్రమే స్పందించింది. మా బీజేపీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా పోయి ధర్నా చేశారు అక్కడ కృష్ణానదిలో శోభశిల దగ్గర. మా బీజేపీ నాయకులు, అప్పుడు అధ్యక్షులు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ అంశాన్ని ఎత్తి చూపి మనకి మొత్తం కృష్ణా నీళ్ళని డైవర్ట్ చేస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి గారు గగ్గోలు పెట్టినారు, బండి సంజయ్ గారు గగ్గోలు పెట్టినారు. కానీ కాంగ్రెస్లు స్పందించలేదు. ఈరోజు పెద్దగా మాట్లాడుతున్నారు. సో అప్పుడు నీళ్లు వదిలేసిన ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన కేసీఆర్ దోషే, అప్పుడు నోరు మెదపినటువంటి కాంగ్రెస్ కూడా దోషే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే అవకాశం ఉంది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అది జరిగే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ, ఒక నిబద్ధతతో దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో నిరూపించినటువంటి పార్టీ. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా తయారు చేసినారు నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా వేరే ఎవరైనా నాయకులు వస్తా అంటే కూడా చూసి తీసుకుంటారు. ఇక పార్టీ విలీనమవుతుందా లేదా అనేది వాళ్ళు ఎవరు అన్నటువంటి మాట, దానికి మేము కామెంట్ చేస్తాం. నాయకులు వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కేసీఆర్ తెలంగాణకి ఏ విధంగా మోసం చేసిండు, తర్వాత సూడో సెక్యులరిజం పేరుతో భారతదేశ జాతీయ భావానికి అడ్డు తగిలే వాళ్ళకి ఎట్లాగా భుజం మీద మోసిండో అవన్నీ గుర్తించుకొని దేశభక్తి ఉన్న బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. మీ యుద్ధం కాంగ్రెస్తోనే అనుకోవచ్చా? 100% ఇక్కడ ఇప్పుడు రాష్ట్రం అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీతో ఉంటుంది. కానీ అత్యధిక సీట్లు బీజేపీకి వస్తాయి, కాంగ్రెస్కి ఏం సీట్ రావు, బీఆర్ఎస్కి ఒక సీట్ కూడా రాదు.
విజయ సంకల్ప యాత్ర ఎట్లా ఉండే అవకాశం ఉంది? విజయ సంకల్ప యాత్ర అద్భుతంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసపు హామీలు ఇచ్చి ఏ విధంగా అది ఓటు దండుకుందో దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ఎక్స్పోజ్ చేస్తాం. మీరు చేస్తున్నారు మొత్తం ఒక 5 క్లస్టర్గా విభజించి అద్భుతమైనటువంటి విజయ సంకల్ప యాత్ర ఓ యాత్ర పోతుంది, రాబోతుంది, రాష్ట్రమంతా తిరగబోతుంది. ఈ 2 పార్టీలను ఎక్స్పోజ్ చేసి వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తాం. ఎన్ని సీట్లు వస్తాయి? ఖచ్చితంగా మా పార్టీ నాయకులు చెప్పినట్టుగా 17 సీట్లు బీజేపీ, హైదరాబాద్ కూడా వస్తుంది. ఆల్టర్నేట్గా ప్రజలు తెలంగాణలో బీజేపీ వైపు చూసే అవకాశం ఉందంటారా? అంటే గతంలో బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు, బీజేపీ ఏమైనా ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఇప్పుడు భారతదేశంలో కేంద్రంలో అత్యధిక సీట్లతో 2 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 3వసారి ఖచ్చితంగా మీరెవరు ఊహించినన్ని సీట్లు దేశంలో వస్తాయి. తెలంగాణలో మొత్తం హైదరాబాద్తో సహా అన్ని సీట్లని బీజేపీ గెలుస్తుంది. కేవలం భారతరత్నతోనే బీజేపీ రాజకీయం చేస్తుంది అనేది ఒక చర్చ, నిజమే అంటారా? ఆ మాట అనే వాళ్ళకి సిగ్గుండాల. భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని వీళ్ళు అగౌరవపరిచినట్టు. గతంలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే అధికారంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం అయినా సరే అందరూ కూడా అప్పుడున్నటువంటి నిష్ణాతులకి, ప్రముఖులకి, దేశానికి సేవ చేసిన వాళ్ళకి భారతరత్న ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఆ భారతరత్నను కూడా కేవలం బడుగు బలహీన వర్గాలకు దూరం చేసి, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమందిని, అది కూడా దేశానికి పనిచేసిన వాళ్ళు, జాతీయ భావన ఉన్న వాళ్ళకి కాదు, కొంతమందికి వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులకు ఇచ్చుకున్నారు. కానీ ఈసారి పార్టీలకు అతీతంగా దేశానికి సేవ చేసిన, సమాజానికి సేవ చేసినటువంటి మహా వ్యక్తులకి ఈ పురస్కారాన్ని మోడీ గారు ఇచ్చారు. దాని అందరూ కూడా అభినందించాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ.